అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. టెట్ 2024 సెషన్ 1 సెట్ 8 ఈవీఎస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 121. ఏరోసాల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు: సల్ఫర్ డయాక్సైడ్, సీసం, క్లోరోఫ్లోరోకార్బన్స్, నైట్రోజన్ డయాక్సైడ్. ఆన్సర్ 3 క్లోరోఫ్లోరోకార్బన్స్. క్వశ్చన్ నెంబర్ 122. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం, పీడనం, ఘర్షణ, గురుత్వాకర్షణ బలం. ఆన్సర్ 2 పీడనం. క్వశ్చన్ నెంబర్ 123. సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం 20 మీటర్స్ పర్ సెకండ్స్, 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్స్, 20 డెసిబిల్స్, 20 హెర్ట్జ్. ఆన్సర్ 4 20 హెర్ట్జ్. క్వశ్చన్ నెంబర్ 124. ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు: అమోనియం క్లోరైడ్, సేంద్రియ పదార్థం, కాల్షియం ఆక్సైడ్, సోడియం క్లోరైడ్. ఆన్సర్ 3 కాల్షియం ఆక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 125. కీటకాలలో శ్వాసాంగాలు: చర్మం, మొప్పలు, ఉపరితిత్తులు, వాయునాళాలు. ఆన్సర్ 4 వాయునాళాలు. క్వశ్చన్ నెంబర్ 126. క్వశ్చన్ నెంబర్ 126. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం. ఆన్సర్ 2 బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. క్వశ్చన్ నెంబర్ 127. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి, ఘటం యొక్క రుణ ధ్రువం నుండి ధన ధ్రువానికి. ఉపయోగించిన విద్యుత్ ఘటం యొక్క రకంపై ఆధారపడును. ఉపయోగించిన విద్యుత్ తీగల రకంపై ఆధారపడును. ఆన్సర్ 1 ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి. క్వశ్చన్ నెంబర్ 128. ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు: హైబర్నేషన్, అనుకూలనము, వాతావరణ అనుకూలత, పరిణామం. ఆన్సర్ 3 వాతావరణ అనుకూలత. క్వశ్చన్ నెంబర్ 129. సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ: విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. ఆన్సర్ 2 జీర్ణ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 130. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి: మండల విద్యాశాఖ అధికారి, మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్, మండల ఆరోగ్య అధికారి. ఆన్సర్ 3 తహసీల్దార్. క్వశ్చన్ నెంబర్ 131. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు: మైమ్ కళాకారులు, చిత్ర కళాకారులు, సంగీత కళాకారులు, నృత్య కళాకారులు. ఆన్సర్ 4 నృత్య కళాకారులు. క్వశ్చన్ నెంబర్ 132. తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఇలా పిలుస్తారు: ఉమ్మడి కుటుంబం, విస్తరించిన కుటుంబం, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం. ఆన్సర్ 3 చిన్న కుటుంబం. క్వశ్చన్ నెంబర్ 133. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు: డాల్హౌసీ, మెకంజీ, థామస్ మన్రో, కారన్ వాలిస్. ఆన్సర్ 3 థామస్ మన్రో. క్వశ్చన్ నెంబర్ 134. మహా విస్ఫోటనం సిద్ధాంతానికి సంబంధం లేని అంశం: జార్జియస్ మెలిట్రీ దీనిని ప్రతిపాదించాడు. భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. చిన్న అణువు నుండి ప్రస్తుత విశ్వం ఆవిర్భవించింది మరియు విస్తరిస్తుంది. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు విస్ఫోటనం చెందింది. ఆన్సర్ 2 భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 135. పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది: అంగ, కోసల, మౌర్య, ఆస్మక. ఆన్సర్ 3 మౌర్య. క్వశ్చన్ నెంబర్ 136. ఈ క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది: తుంగభద్ర, భీమా, కొయన, శబరి. ఆన్సర్ 4 శబరి. క్వశ్చన్ నెంబర్ 137.
ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. పులికట్ సరస్సు, కొల్లేరు సరస్సు, సాంబార్ సరస్సు, చిల్కా సరస్సు. ఆన్సర్ 2 కొల్లేరు సరస్సు. క్వశ్చన్ నెంబర్ 138. ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం 1835, 1895, 1845, 1875. ఆన్సర్ 1 1835. క్వశ్చన్ నెంబర్ 139. కాకతీయ రాజ్య స్థాపకుడు గుండియన, రేచర్ల రుద్ర, ప్రోలా 2 జయప. ఆన్సర్ 1 గుండియన. క్వశ్చన్ నెంబర్ 140. పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా 50,000. ఆప్షన్స్ 50,000 నుండి 2 లక్షలు, 60,000 నుండి 3 లక్షలు, 40,000 నుండి 3 లక్షలు, 40,000 నుండి 5 లక్షలు. ఆన్సర్ 3 40,000 నుండి 3 లక్షలు. క్వశ్చన్ నెంబర్ 141. బొర్రా గుహలు ఈ నది వలన ఏర్పడినాయి. గోస్తని నది, నాగావళి నది, వంశధార నది, కృష్ణా నది. ఆన్సర్ 1 గోస్తని నది. క్వశ్చన్ నెంబర్ 142. చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించినది. వందే మాతర ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహణం. ఆన్సర్ 2 క్విట్ ఇండియా ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 143. విటికల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించినది. ఆపిల్స్, మామిడి, పపాయి, ద్రాక్ష. ఆన్సర్ 4 ద్రాక్ష. క్వశ్చన్ నెంబర్ 144. అష్ట దిగ్గజ కవులలో లేని వారు. దోర్జటి, పింగళి సోరణ, వల్లభరాయ, నంది తిమ్మన. ఆన్సర్ 3 వల్లభరాయ. క్వశ్చన్ నెంబర్ 145. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు అని తెలిపిన వారు. జాన్ డ్యూయి, కార్ల్ పియర్సన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, A.W. గ్రీన్. ఆన్సర్ 1 జాన్ డ్యూయి. క్వశ్చన్ నెంబర్ 146. మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. నిర్దిష్టంగా ఉండటం, ఉపయోగకరంగా ఉండటం, సాధించడానికి సంక్లిష్టంగా ఉండటం, మార్పుకు అనుకూలంగా ఉండటం. ఆన్సర్ 3 సాధించడానికి సంక్లిష్టంగా ఉండటం. క్వశ్చన్ నెంబర్ 147. కొమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి. చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, నాటకీకరణ, క్షేత్ర పర్యటన. ఆన్సర్ 4 క్షేత్ర పర్యటన. క్వశ్చన్ నెంబర్ 148. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు. లక్ష్యాలు, అభ్యసన, అనుభవాలు, మూల్యాంకనం. లక్ష్యాలు సిమ్యులేషన్, సర్వే. మూల్యాంకనం సర్వే, సిమ్యులేషన్. సర్వే, సిమ్యులేషన్, మౌఖిక పరీక్ష. ఆన్సర్ 1 లక్ష్యాలు, అభ్యసన, అనుభవాలు, మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 149. అన్వేషణ ఆధారిత ఉపగమనంలోని సోపానాలు 5, 6, 7, 8. ఆన్సర్ 2 6. క్వశ్చన్ నెంబర్ 150. పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించినది. J.A. స్టీవెన్సన్, బిల్లార్డ్, బైనింగ్, కిల్పాట్రిక్. ఆన్సర్ 2 బిల్లార్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.